ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళది ఉమ్మడి కుటుంబం, నీకు కూడా తెలుసు కదా. అక్కడ అందరూ కలిసే ఉంటారు, ఉండాలి కూడా. వాళ్ళని ఉండమనండి. దర్శన్ని పెళ్లి చేసుకుని మేం బయటకు వెళ్ళిపోతాం. నిన్ను బయటికి పంపిస్తారు కానీ ఆ కుటుంబాన్ని వదులుకుని ఇంట్లో వాళ్ళెవ్వరూ విడిపోయి బయటకు రారే. అది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. అది పక్కన పెట్టమ్మా, ఇంకొక సింపుల్ విషయం చెప్తాను విను. ఏదైనా ఫంక్షన్ అయినా పండగైనా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒకే రకమైన బట్టలు కట్టుకుంటారు. నువ్వు అలా కట్టుకోగలవా? అదేంటి ఒకే రకం బట్టలు? ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. అందరితో పాటు గుంపులో గోవింద అంటే ఎలా? ఇంకా నా ప్రత్యేకత ఏముంటుంది? కానీ ఆ ఇంటికి వెళితే అలాగే ఉండాలి. ఆనంద భైరవి ఆ ఇంట్లో ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆవిడ చెప్పిందే అందరూ పాటిస్తారు. నువ్వు కూడా అలా అడ్జస్ట్ అయి ఉండగలవా? పెళ్ళంటే జీవితాన్ని పంచుకోవడం, షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం లాంటిది కాదు కదమ్మా. బట్టలైతే ఒకప్పుడు మనం ఇష్టపడి కొనుక్కున్నా నచ్చకపోతే తీసి పక్కన పెట్టేయొచ్చు. కానీ పెళ్లి చేసుకుంటే అలా కుదరదు కదమ్మా. ఇవన్నీ మేము నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదే. నీ మనస్తత్వం ఏంటో మాకు తెలుసు కదా. నువ్వు ఎలాంటి జీవితం కోరుకుంటున్నావో మాకు తెలుసు. ఈ సంబంధం చేసుకుంటే నువ్వు కోరుకుంటున్నట్టు బతకలేక ఇబ్బంది పడతావని చెప్తున్నావు. నువ్వు ఇబ్బంది పడితే నీకంటే ఎక్కువగా బాధపడేది మేమే కాబట్టి చెప్తున్నాం. ఒకసారి నువ్వే ఆలోచించుకో, నీకే తెలుస్తుంది ఈ పెళ్లి నీకు కరెక్టా, ఆ ఇల్లు నీకు కరెక్టా అని. అమ్మ వాళ్ళు చెప్తుంది కరెక్ట్ గానే ఉందేంటి? ఇంట్లో ఆవిడ చెప్పినట్టు ఉండాలా? అదెలా కుదిరితే? ఫ్రీడమ్ ఉండదా? పెళ్లి చేసుకున్న తర్వాత మేమిద్దరమే ఉంటే మాకు నచ్చినట్టు బతకొచ్చు. అందరితో కలిసి ఉంటే డెఫినెట్ గా అడ్జస్ట్ అవ్వాలి. నేను కోరుకున్న లైఫ్ ఇలా కాదు కదా. ఇంత చిన్నదాని గురించి ఆలోచించకుండా అనవసరంగా ఫీల్ అయ్యాను ఇంతసేపు. ఇంకా నయం, శరణ్య పెళ్లి చేసుకున్నాను చెప్పగానే నన్ను కోడలిగా చేసుకుంటానని ఆనంద భైరవి గారు అనేసుంటే ఓపిగ్గా కూర్చొని నా గుయ్యి నేనే తవ్వుకున్నట్టయ్యేది. ఏం ఆలోచించావు? అరే, ఆలోచించడానికి ఒక నిమిషం కూడా టైం ఇవ్వరా? ఓ హడావిడి. మీరు వెళ్ళండి, నేను వచ్చి చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.